బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 10 టీవీ స్క్రీన్ పైన మొత్తం అటు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆపరేషన్ సింధూర్లో. పేరు వెనుక చాలా భారీ లక్ష్యం అయితే ఉంది, చాలా భావోద్వేగ సందర్భం అయితే ఉంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఉగ్రమోకలు టార్గెట్ చేసిన వారిలో మనకు తెలుసు కొత్త వధూవరులు కూడా ఉన్నారు. అటు భర్తలను కోల్పోయిన మహిళలు ప్రతీకారానికి చిహ్నంగానే ఆపరేషన్ సింధూర్ అని ఆ పేరు పెట్టిన వాతావరణం, యోధులకు పెట్టే వేరే తిలకం అనే అర్థం కూడా ఇందులో ఉంది. అంటే ఒక స్ట్రాటజిక్గా, అంటే మనం చేసే టార్గెట్కి ఒక బలమైన పేరు, ఒక బలమైన లక్ష్యాన్ని నిర్దేశించడంలో కూడా భారత ప్రభుత్వం ఎంత స్ట్రాటజిక్గా వ్యవహరించిందో మనకి తెలుస్తోంది. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు భద్రతా రంగ నిపుణులు, ఎన్ఎస్ఎస్ చైర్మన్గా ఉన్న రమేష్ కన్నిగంటి గారు. రమేష్ కన్నిగంటి గారు, ఒక బిగ్ యాక్షన్ మనం నిన్న మాట్లాడుకున్నాం. అంటే ఒక రకంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఇటేమో మాక్ డ్రిల్, అంటే సివిల్ మాక్ డ్రిల్ 259 జిల్లాల్లో అంటూ ఒక నోటిఫికేషన్ ఇచ్చి దానికి సమాయత్తం చేస్తూ స్ట్రాటజిక్గా ఈరోజు చేసిన విధానం అనేది మనకి తెలుస్తుంది. దానిపైన కూడా మనం మాట్లాడదాం. అసలు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి ఆ సిగ్నిఫికెన్స్ సంబంధించి ముందు ఏం మాట్లాడతారు సతీష్ గారు? యావత్ భారతదేశానికి, మన 10 టీవీ ప్రేక్షకులకి, ముఖ్యంగా ఎవరైతే మన భారతీయ పౌరులు చూస్తున్నారో వాళ్ళందరికీ నేను మన భారతదేశం యొక్క సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యం ఏదైతే మనము రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తున్నామో, మన రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటా మన పౌరుల్ని, ఎటువంటి ఆయుధాలు లేని పౌరుల్ని ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్లో, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిలో చంపేసిన తీరుని బట్టి, ప్లస్ కొత్తగా పెళ్ళయి అప్పుడే సింధూరం పెట్టుకొని 100 సంవత్సరాలు 100 ఏళ్ళు కాపురం చేయాల్సిన వరుణ్ణి ఆ వధువు ముందలే వధించిన విధానాన్ని చూసి ఈ యొక్క ఆపరేషన్కి, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్, ఏదైతే సింధూరం, ఏదైతే తిలకం, ఏదైతే మహిళకి ఒక శోభనిచ్చి, ఒక మన సంప్రదాయం ప్రకారము ఆమె యొక్క 5వతనానికి మరి చిహ్నమైన ఆ సింధూరాన్ని ఎవరైతే ఉగ్రవాదులు చిరిమివేశారో దానికి వ్యతిరేకంగా 15,000 కిలోమీటర్ల భారతదేశ ల్యాండ్ బౌండరీని కాపాడుకుంటా, 11,098 కిలోమీటర్ల మన కోస్తా తీరాన్ని కాపాడుకుంటా, ఆ సేతు హిమాచలం, పాకిస్తాన్ మరి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న దాన్ని కూడా తిరిగి వశం చేసుకోబోతున్నాము. అందుకని ఈ 9 దాడులు ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ ఎ సింబాలిక్ టార్గెట్ టు గెట్ బ్యాక్ అవర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బ్యాక్ ఇన్ టు ఇండియా, అఖండ భారత్లో కలిపి ఉగ్రవాదాన్ని కుక్కటి వేలతో సహా పెకిలించడమే ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క మరి చిహ్నము. కాబట్టి మనము ఈ ఆపరేషన్ సింధూర్ని చాలా మనం పవిత్రంగా భావించాలి. ఇదేదో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసేది కాదు. ప్రతి భారతీయ పౌరురాలు, ప్రతి భారతీయుడు రెండవ స్వతంత్ర సమరోద్యమంగా దీన్ని భావించాలి. 1922లో మా ముత్తాత కన్నగంటి హనుమంత్ గారు బ్రిటిష్ తోటాలకి బలైతే, ఇప్పుడు 2025లో మరి రెండవ స్వతంత్ర సమరోద్యమంగా దీన్ని భావించి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా మనము ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. బీట్ ఏ మిలిటరీ యాక్షన్, పొలిటికల్ యాక్షన్, డిప్లొమాటిక్ యాక్షన్, ఆర్ టెక్నాలజికల్, using technology to take care of this terrorism, whatever it is. So that is the symbol, sir. That is the symbolic target. Operation Sindoor అనే మాట అందుకు పెట్టారు సార్. అంటే ఇంత స్ట్రాటజిక్గా పెట్టడానికి ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే పహల్గామ్ దాడి జరిగింది, 26 మంది మరణించిన తర్వాత ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మహిళలకు 5వతనం, ఒక రకంగా తిలకం. మనం పెళ్లి జరిగేటప్పుడు బొట్టి పెట్టడం అనేది ఒక ప్రతీతి అయితే, ఆ పెళ్లి జరగడానికి ముందు బొట్టు పెట్టి మన అమ్మాయిని చేసుకోవడం అంటే బొట్టుకి, తిలకానికి, సింధూరానికి అంత మన సంస్కృతిలో ఉంది. అందుకు దాన్ని ఒక క్రైటీరియాగా తీసుకోవటాన్ని, ఆ ఆలోచనని ఎలా చూడాలి? అదేనండి, మీరు చాలా దానికి సందర్భోచితంగా మాట్లాడారు. మన సింధూరాన్ని, మన 5వతనాన్ని, మన మహిళల యొక్క 5వతనాన్ని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. వాళ్ళు ఎటువంటి మరి ఆయుధం లేకుండా మరి పెహల్గామ్, జమ్మూ కాశ్మీర్లో విహారయాత్ర చేయడానికి, పర్యాటక రంగంగా వెళ్తానికి, జమ్మూ కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ని చూసి ఓర్చుకోలేక ఈ ముష్కర్లు, ఈ లష్కర్ ఈ తోయిబా కానీ, ద రెసిస్టెన్స్ ఫ్రంట్ కానీ, ఇంకా జైషే మొహమ్మద్ కానీ, హర్కతుల్ ముజాహిద్దీన్ కానీ, ఇంకా 42 తదితర టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ భారతదేశానికి సంబంధించి
ఉన్నవి, వాటన్నిటిని బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అంటారు. సో వీ హ్యావ్ టు ఎక్స్టర్మినేట్ ద టెర్రరిజం ఫ్రమ్ ద రూట్ కాజ్. ఉగ్రవాదాన్ని మరి కూకుటి వేలుతో సహా పెకిలించాలి. కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రదాడులు మనం అందుకనే చేశాము. ఈసారి ఏంటంటే స్పెషల్ సతీష్ గారు, బాలాకోట్ స్ట్రైక్ లాగా ఒక్క స్ట్రైక్తో ఆగము. ఇప్పుడు ఏం చేస్తామంటే పాకిస్తాన్లో మెయిన్ ల్యాండ్లో ఉన్న ఉగ్రవాద సంస్థలను కూడా కొడతాం. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మనం సన్నద్ధంగా ఉండాలి. అందుకనే ప్రజల్ని మరి ప్రిపేర్ చేయడానికి భారత ప్రధానమంత్రి మోదీ గారు, ఆయన యొక్క మంత్రివర్గం కానీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ ఏం చేసిందంటే 200 పైగా జిల్లాల్లో ఇవాళ 4 గంటలకి 4 నుంచి 4:30 మధ్య యుద్ధం అంటూ మనకి ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి స్టార్ట్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏమన్నా ప్రతీకార దాడి ఏమన్నా తిరిగి చేస్తే శత్రువు పాకిస్తాన్ నుంచి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎటువంటి సైరన్ వచ్చినప్పుడు ఎలా షెల్టర్ తీసుకోవాలి, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని, మహిళల్ని, చిన్నపిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత ఏదన్నా యుద్ధం అంటూ రాత్రిపూట సంభవిస్తే మన యొక్క ఇంట్లో ఉన్న దీపాలన్నీ మనం ఆర్పేసేసి శత్రువుకి అంటే మన యొక్క ఉనికిని పసిగట్టే అవకాశం ఇవ్వకుండా లైట్స్ ఆపేసేయటము, వెంటిలేషన్ తీసుకోవటము, తర్వాత ముఖ్యంగా మంచినీరుని, ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కెమికల్, బయలాజికల్, అన్ని రకాలుగా తర్వాత బంకర్లో ఎట్లా దాక్కోవాలి, పని లేకపోతే బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి ఇవాళ 4 to 4:30 మధ్య అందరూ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్.